ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడేమంటాడంటే, నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన గర్భములో నుండి రాజులు బయలుదేరుతానని చెప్పేసి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు చేసే చిన్న ప్రార్థన మీ పిల్లల భవిష్యత్తును కట్టింది. హల్లెలూయా. మీరు చేసేటువంటి స్తుతి ఆరాధన, మీరు మందిరానికి వచ్చేటువంటి ఒక దినము మీ బిడ్డల చుట్టూ కంచె కాపుదల వేసేది ఉంది. నేను మొన్నటి దినాన ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు బాధ అనిపించింది, చాలా ఏడ్చిన. నేనైతే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేక వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను చాలా బాధపడ్డాను. నాకు కూడా అనిపించింది, నాకు 2 పిల్లలు. నేనేమనుకున్నా అంటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచనతోనే 2 పిల్లలతోనే సరిపెట్టుకున్నాను. పిల్లలు దేవుడు ఇస్తాడు, తీసుకుంటాను, కానీ నేను ఈ పిల్లలకు సరి అయినటువంటి భవిష్యత్తును ఇవ్వలేనో దేవా అని చెప్పేసి నిర్ణయంతో ఈ పిల్లల వరకే ఆపుకున్నాను. కనుక యవనస్తులారా, మీరేమనుకోవాలంటే, మీ తల్లిదండ్రులు ఇంకా పిల్లలు కనలేరని కాదు, మీకు మంచి